గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజైతే నేను నా గురు పౌర్ణమి ఎలా ఇంట్లో జరుపుకున్నాననేది కాస్త వీడియోగా పెట్టాను. మీరు చూస్తారనుకుంటున్నాను. టెంపుల్‌కి పోతే మనం ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోలేం కదండీ! అందుకని ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే లడ్డూ గోపాల్ ఉన్నాడు గదండీ! ఆయన్ని తులసి దళాలు, రోజా పువ్వు పెట్టి ఆయన్ని ఉయ్యాల్లో వేసి ఊపుతూ గుర్తు చేసుకున్నానండి ఆయన్ని. తర్వాత మన విఘ్నేశ్వరుడు, బాబాని పక్కపక్కనే ఎప్పుడూ ఉంటారంటే అక్కడ నాకు తొలి దైవం విఘ్నేశ్వరుడు, నా గురువు, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ బాబా అన్నాను గదండీ! అట్లని ప్రతి దేవుడిని నేను కొలుస్తానని చెప్పాను గదండీ! అట్లాగే ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను. ఈ పూజ అనేది మనం ఎంత ఎక్కువ సేపు చేసుకుంటే అంత ప్రశాంతత అని నా ఉద్దేశం అండి. అందుకనే ఈ అలంకారం, ఈ పూజ ఇక్కడే నాకు రూమ్‌లో ఒక అరగంట, గంట సేపు ఉంటానండి. ఎందుకంటే ఇంతసేపు కూడాను ఏ ఏమీ గుర్తు రాకుండా మనకి ప్రశాంతంగా ఉంటది గాబట్టి నాకు నేరుగా ఈ దేవుడి రూమ్‌లోనే పూజ చేసుకుంటాం. అట్లాగే బాబాగారు చెప్పారు గదండీ! శ్రద్ధ, సబూరి అని. అంటే మనకు ఓర్పు, సహనం అనేది గూడాను ఈ పూజల వల్లనే వస్తాయి. అసలు పూజ ఎందుకు చేయాలి అనేది మనం అనుకుంటే, పూజ ఎందుకు చేయాలి అనుకుంటే, పొద్దున్నే మనం నిద్ర తొందరగా లేచి, పూజ చేయాలా అనుకున్న వాళ్ళు నిద్ర తొందరగా లేస్తారు. తర్వాత మొదటగా కార్యక్రమాలన్నీ కానిచ్చేసుకొని, స్నానం చేసి, పూజలోకి పోయి పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఇది స్టార్టింగ్‌కి కారణం అండి ఈ పూజ. ఎందుకంటే ఈ పూజ అనేది లేకపోతే మనకి ఒళ్ళంతా బద్ధకమే అయిపోద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఇకేముంది, మనం లేవడం, బ్రష్ చేసుకోవడం, ఏదో మన పనులు చేసుకోవడం, వండుకోవడం, తినడం అన్నట్టు అయిపోద్దండి. అదే పూజ అనేది ఒక మైండ్‌లో ఉంటే ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలన్నీ ఒక క్రమశిక్షణలో చేయగలం అని నా ఉద్దేశం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఏమేం పనులు చేయాలి, ఈరోజు స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అనే విషయాలన్నీ మనకి మైండ్‌లో ఉంటాయి కాబట్టి అన్నీ చేసుకుంటాం. ఈ అలంకరణ అనేది ఇవన్నీ దేవుడు తినేస్తాడని కాదండి. ఆయన చూసినంత మాత్రానే మనకి దాంట్లో ఆ దేవుడి పవరొచ్చి మనం అవి తింటే మనకి మంచిది అన్న ఒక ఉద్దేశంతో మనం అవన్నీ పెడతాం. అంతేగాని అవి దేవుడు తింటాడు అని మనం పెట్టం. మన ఆత్మ తృప్తి కోసంగా ఇవన్నీ చేసుకుంటాం. ఇక ఈ అలంకారం అంటారా? ఈ అలంకారాలతోటి మన టైము ఇక్కడే మనం గడుపుతుంటాం. అంటే ఈ దేవుడిని స్మరించుకోవడంలో మనం కొన్ని కొన్ని మర్చిపోతుంటాం కదండీ! ఏదైనా గానీ మనలోని బాధలు గానీ, లేకపోతే ఇతరుల విషయాలు గానీ, ఏ విషయాలైనా మర్చిపోవాలనుకుంటే ముందుగా ఈ పూజ రూమ్‌లోనే అన్నీ మర్చిపోతాం. ఈ పూజ చేసుకునేటప్పుడు మనం ఇవన్నీ మర్చిపోయి అన్నీ దేవుడికి సంతోషంగా పూజ చేసుకుంటాం కాబట్టి మనం ఇది చేసుకుంటాం. మన హిందువుల్లో ఇన్ని పండగలొచ్చింది ఎందుకంటే ఎక్కువ భాగం మనం ఈ దేవుడి దగ్గర గడుపుతామని అనుకుంటాను. మనం చాలా అదృష్టవంతులము అని గూడా ఒక రకంగా అనుకుంటాము. ఇలా పండగలు ఇట్లాంటి వీటి వలనైనా కానీ కాస్త మనశ్శాంతితో మనము బయట ప్రపంచంలోని చెడు విషయాలను వినకుండా మంచి విషయాలను వింటూ, దేవుడి గురించి తెలుసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటామని అనుకుంటున్నానండి నేనైతేను. అట్లాగే మనకి ఒక గంట టైం నేను ప్రతి విషయంలో తొందరగా ప్రతి పని చేస్తానండి. ఒక్క పూజ మాత్రమే గంట సేపు చేసుకుంటాను. అందులో ఉండే తృప్తి నాకు ఎందులోనూ రాదు కాబట్టి, అందుకని నేను పూజని ఇట్లాగే చేసుకుంటానండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు మా బాబా గురువు గదండీ ఆయన. విఘ్నేశ్వరుడు తొలి గురువు గదండీ అందరికీ. అందుకని మనకి భాగవతం
ఇవన్నీ గూడా రాసింది ఆయనే గదండీ! అందుకని గురువులకే గురువు ఆయన విఘ్నేశ్వరుడు. తర్వాత వీళ్ళందరూ గురువులు. ఈ అందరూ గురువులేనండి. దేవుళ్ళందరూ గురువులే మనకి. అందుకని ఈ గురు పౌర్ణమి అనేది మనకి టెంపుల్‌కి పోతే ఒక గురువు, ఇద్దరిని, ముగ్గురిని ఓ ఓ అంటే ఒక నలుగురు, ఐదుగురిని చూస్తాం. కానీ మన ఇంట్లో అయితే మనం ఇంత తృప్తిగా పూజ చేసుకుంటాం కదండీ మనం. అక్కడ ఈరోజు గురు పౌర్ణమి రోజంటే టెంపుల్స్ ఖాళీగా ఉండవండి. ప్రతి గుడిలోనూ జనాలు బాగుంటారు కాబట్టి, మనకి ఇంతకన్నా మార్గం ఉందా అని నేననుకుంటాను. దేహమే దేవాలయం, ఇల్లే ఇలతీర్థం అన్నారు గదండీ పెద్దలు. అందుకని ఇలతీర్థం అంటే మీకు బాగా గుర్తుంటది. బాగా తెలుగొచ్చిన వాళ్ళకి, సంస్కృతం వచ్చిన వాళ్ళకండి. తీర్థం అంటే మనం యాత్రలు అవి చేస్తాం గదండీ! అక్కడ నదీ స్నానాలు జేస్తాం గదా! అందుకని ఇలతీర్థం అంటారు. ఇల్లే ఒక ఇలతీర్థం. అంటే మనకి గుడిలు, దేవాలయాలు ఇలాంటివన్నీ కలిపి గూడా మన ఇల్లేనండి. మనం జేసే పూజలతోనే మన ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇక నేను శివుడికైతే నాకు స్ఫటిక లింగం ఉందండి. ఆ స్ఫటిక లింగానికి నేను రుద్రాభిషేకం జేసుకుంటానండి. ఆయనకి కాసిన్ని నీళ్ళే గదండీ అభిషేకానికి. అందుకని అట్లా చేసుకుంటాను. ఇక ఈ లడ్డూ గోపాల్‌కి తులసి దళాలు సమర్పించుకొని, ఒక చామంతి పువ్వు, రోజా పువ్వు పెట్టుకొని, కాస్త ఉయ్యాల ఊపుకున్నాను. తర్వాత ఇక ఈ పండ్లు ఇవి పెట్టి, దేవుడికి పండ్లే గదండీ నైవేద్యం. అంతే. అందుకని పెట్టుకున్నాను. ఇక నేనైతే నిన్న శనివారం గదండీ! నిన్న శనివారం ఆహ్, శనేశ్వర ఆలయంకి పోయి పూజ చేయించుకొనొచ్చాను. అక్కడ వినాయకుడు, ఆహ్, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, శనీశ్వరుడు, శివయ్య అందరుంటారండి. అక్కడ గూడా పూజ చేసుకొని వచ్చాను. ఇక ఈరోజు పొద్దున్నే నా పూజా కార్యక్రమాలు మొదలుపెట్టుకొని, తర్వాత మీకు నా పూజ గూడా ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు కాస్త చూపిద్దామని ఇది గూడా చేస్తున్నానండి. నేను ఏ మ్యూజిక్కు ఏమీ పెట్టకుండా నా మాటలతోటే మీకు దేవుడి గురించి చెప్దామని కొన్ని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ శివ కుటుంబం ఉంది గదండీ! ఆ శివ కుటుంబంలాగా మనం గూడా ఉండాలండి. అట్లాగే ఇక సరస్వతీదేవి లేకపోతే మనకి విద్య అనేది లేదు గదండీ! అట్లాగే ఆమె ఉంది. లక్ష్మీదేవి అంతో ఇంతో మనకి కలిగి ఉంటే గదండీ మనం తినగలము. అట్లాగే ప్రతి దేవుడితో ఇక్కడ భగవద్గీత, తర్వాత కన్నడలోని గురుచరిత్రము అన్నీ ఉన్నాయి గదండీ! మా ఇంట్లో అన్ని భాషలు ఉంటాయి. మేము బెంగుళూరులో గదా ఉండేది. మా కోడలు కన్నడ అమ్మాయి గదండీ! అందుకని కన్నడ బుక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటది, తెలుగు ఉంటది అన్నీ. తర్వాత మేము గాన్గాపూర్ గూడా ఎళ్ళామండి. దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కి. అక్కడ గాన్గాపూర్‌లో దత్తాత్రేయ స్వామిని గూడా దర్శించుకొని వచ్చామండి. అక్కడ సంగమం ఉంటుందండి. బాబావారు ప్రతిరోజు స్నానానికి వెళ్ళేవాళ్ళు గదా! అది నది అనమాట. నది గూడాను అక్కడ స్నానం గూడా జేసొచ్చామండి మేము. అట్లాగే తర్వాత హ్మ్. నెల్లూరులో ఫేమస్ వెంకయ్య స్వామండి. ఆయన గూడా గురువేనండి. ఇక ఆ గురువుని నేను తప్పగా నేను నెల్లూరులో ఉన్నప్పుడు ప్రతి శనివారం నేను గొలగమూడి వెంకయ్య స్వామి అంటారండి ఆయన్ని. గొలగమూడిలో ఉంటాడు. నెల్లూరులోని గొలగమూడి అనే ఒక విలేజ్ అనమాట. అక్కడుంటాడాయన. ఆ పటం గూడా ఉన్నిందండి. కానీ ఈ మధ్య కాలంలో చాలా పటాలన్నీ తీసేశానండి. ఎక్కువ ఫోటోలన్నీ తీసేసి, మా కోడలు జాబ్ చేస్తుంది గాబట్టి తను గూడా పూజ జేసుకోవాలి గదండీ! అన్ని పటాలకి అలంకారం జేసుకోవాలంటే తనకి వీలవ్వదు గదా! నాకంటే ఓపిక జేసుకొని నేను జేసుకుంటాను గాబట్టి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు తనకు వీలైనంత వరకే ఉంచి, మిగతా వాటితోటే పూజ జేసుకుంటున్నాను. మిగతాయి తీసి నా రూమ్‌లో బెట్టుకున్నాను. ఇకైతే పూజ అంతా ఇట్లా చేసుకుంటూ తర్వాత హారతి గూడా ఇస్తానండి నేను. ఈరోజు పచ్చకర్పూరంతో హారతి గూడా ఇస్తాను. పచ్చకర్పూరం కొంచెమైనా చాలండి. ఎక్కువసేపు హారతి వెలుగుతూ ఉంటుంది. అందుకని పచ్చకర్పూరం అప్పుడప్పుడు విశేషమైన రోజుల్లో పచ్చకర్పూర హారతి ఇస్తానండి. తర్వాత ఇక్కడ అగరబత్తీలు వెలిగించి అందరికీ ధూపం వేస్తున్నాను. ఇక మనకి ఈ
పూజలు చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు, సహనం అన్నీ ఉంటాయండి. ఎందుకంటే, ఆ దేవుడు చెప్పే మాటలే అవి గదండీ! కాస్త ఓర్పుతో ఉండాలి అనని. అదిగాక మొదటి నుంచి గూడా నేను ఫస్ట్ ఫస్ట్ నుంచి గూడాను నేను ఓర్పు, సహనంతోనే ఉన్నానండి. కాస్త ప్రతి మనిషిలో కాస్త అంతో ఇంతో కొంచెం కోపం వస్తదండి. రాకుండా ఉండదు. కానీ సమయానుకూలంగా మనము దాన్ని తగ్గించుకోవాలని ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను. ఎందుకంటే వయసైపోయే కొద్దీ మనం కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలి గదండీ! అందుకని చాలా వరకు మారిపోయానండి. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. ఒక్కగానొక్క బిడ్డగా తల్లిదండ్రులకి ఫస్ట్ బిడ్డ, ఇంటికి ఫస్ట్ బిడ్డగా పెరిగాను గాబట్టి ఆ రకంగా ఉన్నింది నా మనస్తత్వం. తర్వాత నేను చాలా వరకు మారానండి. ఇక్కడ భగవద్గీత తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. ఇక మా ఇంట్లో ఎక్కువగా గురువులుంటారండి. ఆ గురువులతో పాటు ప్రతి దేవుడు ఉంటాడండి. అందరూ ఉంటారు. అట్లాగే నా రూమ్‌లో గూడాను బెడ్‌రూమ్ అని లేకుండా నా రూమ్‌లో గూడాను పెద్ద వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉండే ఫోటో ఒకటి, తర్వాత హుహు. బాబా ఎల్లవేళలా నన్ను కాపాడే తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన బాబా ఉంటాడండి. మీకు చివర్లో నా ఫోటో గూడా ఆ బాబా క్యాలెండర్ గూడా పెడతాను చూడండి. ఈ రోజుకైతే నా పూజ ఇంతవరకు చేసుకున్నానండి. మీరు గూడా ఎట్లా చేసుకున్నారో మీరు చేసుకొని చూపించండి. బాబానైతే నేను చివర్లో పెడతాను చూడండి. నా పూజా విధానం మీకు నచ్చుంటే నాకు ఆహ్, లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ పెట్టండి. నిన్నటి నేను బాబా భక్తురాలిని అన్న ఒక వీడియో పెట్టాను గదండీ! దానికి ఒక్కరు గూడా కామెంట్ పెట్టలేదు. ఆ కామెంట్ మీరు పెట్టినందువల్ల నేను దాని గురించి వివరిస్తాను కదా! అని మీతో అన్నానండి. అది మంచో, చెడో ఏ విధంగానైనా నాకొక కామెంట్ పెడితే నేను మీకు సమాధానం చెప్పగలను అని నేననుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని కామెంట్ పెట్టమంటున్నాను. ఈ రోజుకైతే నా పూజ ఇంతేనండి. ఈ చిన్ని చిన్నియి అయితే నాకు గిఫ్ట్‌లుగా ఇస్తారండి మా దేవుళ్ళని. నా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను దేవుడిని బాగా కొలుస్తానని వాళ్ళకి తెలుసండి. అందుకని నాకు ఆ చిన్న దేవుళ్ళు విగ్రహాలు అట్లాంటివి తెచ్చిస్తారు. నేను అయి పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటానండి. ఇక ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తానండి.